సర్వాయి పాపన్న వర్ధంతి అంటే మనం ఈరోజు ఏం నిర్ణయాలు తీసుకోవాలి, ఎట్లా ఈ వర్ధంతిని సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో దాదాపు 400 సంవత్సరాల క్రితం రాజ్యాధికారం కొరకు ఒక సామాన్య పౌరుడు కత్తి పట్టుకొని గోల్కొండ కిలా మీద జెండా ఎగురవేసి సుమారు 7 నెలలు గోల్కొండను వేలిందంటే అది మామూలు విషయం కూడా కాదు. అట్లాంటి మహావీరుని వర్ధంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మనకు ఒక 4-5 అంశాలు మనం తెలుసుకోవాలి. వారి గురించి చాలామంది చెప్పిండ్రు, నేను కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే సోదరి శివాజీ సమకాలికులు అన్నారు. ఎస్, వారు శివాజీ సమకాలికులే. అయితే శివాజీ చనిపోయిన తర్వాత అతని కొడుకు, ఆ తర్వాత పీష్వాసు మరాఠా సామ్రాజ్యాన్ని భారతదేశం మొత్తం విస్తరింపజేశారు. కాబట్టి ఆ రోజు శివాజీ చరిత్రలో చాలా వరకు అమరుడయ్యాడు. బట్ ఇక్కడ వచ్చేస్తే వీరి తర్వాత ఆ కంటిన్యూషన్ కొనసాగలేదు. ఒకటైతే తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడలిజం బహుజన వీరుల చరిత్రల్ని బయటకు రానియకుండా తొక్కి పడేసినటువంటి చరిత్ర. సో ఇక్కడ సర్వాయి పాపన్న చరిత్ర బయటకు వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేసిన కృషి కాదు. యాక్చువల్గా బ్రిటిషర్సు సర్వాయి పాపన్న విగ్రహాన్ని తీసుకొని లండన్ మ్యూజియంలో పెట్టిళ్ళు. లండన్ మ్యూజియంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి రచయితలు రాసి ఇలా సర్వాయి పాపన్న చరిత్ర బయటకు తీసుకొచ్చింది. మొదటి నుంచి కూడా తెలంగాణలో అనేక మంది వీరులు ఇక్కడ జన్మించిండ్రు, కానీ వాళ్ళ చరిత్ర బయటకు రాకుండా అడ్డుకున్నారు. అది సర్వాయి పాపన్న కావచ్చు, పండగ సాయన్న కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, అదేవిధంగా మేర మల్లేశం కూడా కావచ్చు. మీకు చాలామంది కూడా తెలియదు మేర మల్లేశం చరిత్ర కూడా, వారు కూడా ఒక చరిత్రలో ఒకరు. సో కాకపోతే బహుజనుల చరిత్ర అనేది అటువంటి దాన్ని ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ సంస్కృతిలో పూర్తిగా అణచివేసింది. సో అందువలన మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము రాజ్యాధికారం కావాలని చెప్పి కలలు కంటున్నాం, కానీ రాజ్యాధికారం రావాలంటే అంతకుముందు సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలి. మన బహుజనులకు సంబంధించినటువంటి చరిత్ర విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఆత్మాభిమానం అనేది వస్తుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే తెలంగాణలో అంతకుముందు ఈ తెలంగాణ వాళ్ళకు సంస్కృతి లేదు, చరిత్ర లేదని హేళన చేసినటువంటి వాళ్లకు మన కళల ద్వారా, మన చరిత్ర ద్వారా వాళ్ళకు బుద్ధి చెప్పడంతో ప్రజలలో ఒక ఆత్మవిశ్వాసం వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇవాళ కూడా బీసీలలో కూడా ఆ ఉద్యమం లేవాలంటే మన చరిత్రలో నిలిచిపోయినటువంటి మన మహానుభావుల చరిత్రలు మనం చదవాలి, చదివించాలి, బయటకు తీయాలి. ఇంకా చాలామంది చరిత్రలు కూడా మనకు తెలియవు. అట్లాంటి చరిత్రలన్నీ కూడా బయటకు తీసినప్పుడే మన సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతుంది. ఆ తర్వాతనే బీసీ ఉద్యమం కూడా 100% సక్సెస్ కాగలుగుతుంది. ఇవాళ సర్వాయి పాపన్న గురించి మనం మాట్లాడాలంటే ఆయన బహుజనవాదానికి ప్రతీక. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తున్నా ఇస్సా ఇజ్జత్ హుకుమతులకు కూడా ఆయన ఒక ప్రతీక. ముఖ్యంగా మీరు చూస్తే ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం. ఆయన ఎంత ఆత్మగౌరవ వ్యక్తి అంటే, ఆయన ఫ్రెండుని ఎవడో నిజాం సైనికుడు డబ్బులు ఇవ్వకుండా కళ్ళు దాగిపోయి మీరు డబ్బులు ఇవ్వకుండా పోతున్న నిరుపేద సైనికులని హేళన చేసినందుకు వాడు తన్నితే ఆ తన్నిని తల తెగొట్టినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. అరే నువ్వా మమ్మల్ని దన్నుతావా, ఉల్టా డబ్బులు ఇవ్వకుండా పోతావు, అదేవిధంగా ఎందుకు డబ్బులు ఇవ్వకుండా పోతున్నావు అని అడిగితే మమ్మల్ని తంతావా అని చెప్పేసి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. సో మరి సర్వాయి పాపన్న అంటే తిరుగుబాటుకు ఆయన ఒక ప్రతీక. ఆ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి మహానుభావుని కన్న నేలలో గత 400 సంవత్సరాలుగా ఇక్కడ మళ్ళా అదే ఆధిపత్య కులాల పాలన తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే వీరి చరిత్ర కూడా మొన్ననే బయటకు వచ్చింది. ఒక 25-30 సంవత్సరాల కిందటనే సర్వాయి పాపన్న చరిత్ర కూడా బయటకు వచ్చింది. అట్లాంటి వ్యక్తి రాజ్యం అంటే ఏందో తెలియని కాలంలో తన మిత్రులతో కలిసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పేదలకు సహాయం చేస్తూ, అప్పుడున్నటువంటి నైజాం అనేకమైన పన్నులు కట్టాలని చెప్పి పీడిస్తున్న కాలంలో పన్నులను మాఫీ చేస్తూ మరి ఒక మంచి సైన్యంతో గోల్కొండను ఆక్రమించుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. అట్లాంటి గొప్పల వ్యక్తి చరిత్ర మనం నిజంగా కూడా ఎప్పుడు కూడా చదవాలి, చదివితే నా స్ఫూర్తి పొందుతాం. ఈరోజు ఆయన ఆత్మాభిమానం కొరకు పోరాడిండు, అదే మనం కోరేది ఇజ్జత్.
అదేవిధంగా ఆయన చెప్పిండు తల్లికి కూడా, అమ్మ నేను చెట్లు ఎక్కితే నాకు వచ్చే లాభం ఏంటి, నేను గోల్కొండ కిలాను పాలిస్తానని చెప్పినటువంటి వ్యక్తి. సో ఆ రాజ్యాకాంక్ష, ఆ విజన్ ఉండాల్సినటువంటి వ్యక్తి. అందుకే ఆయన హుకుమత్ కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి, తన వాటా కొరకు పోరాటం చేసిన వ్యక్తి, ఇసా కొరకు. అట్లాంటి మహానుభావులను మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చరిత్ర కూడా తిరిగి మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ మన రాయబడ్డ చరిత్ర అంతా కూడా ఆధిపత్య కులాల దృక్కోణంలో రాయబడ్డటువంటి చరిత్ర. సో ఈ చరిత్రను తిరిగి రాయాలి. అదేవిధంగా మనము మన బీసీల రాజ్యాధికారం తెచ్చుకొని చరిత్రను మళ్ళీ సృష్టించాలి. అప్పుడే మనం సర్వాయి పాపన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో కూడా చాలా మనం ఎంత పోరాటం చేసినా ప్రభుత్వాలు అసలే పట్టించుకుంటలేదు. మనం ఇదే ప్లేస్లో బడ్జెట్ల గురించి ఒక 10 మీటింగులు చేసినాం, అయినా ప్రభుత్వంలో చలనం లేదు, పలుకు లేదు, ఉలుకు లేదు. ఇవాళ ప్రభుత్వాలన్నీ ఎట్లయినాయంటే ఓట్లు మావి, సీట్లు మీవి, శ్రమ మాది, సంపద మీది. అంతే కదా, మనం కష్టపడుతున్నాం, సంపద అంతా వాళ్ళు పోగు చేసుకొని కోట్లు సంపాదించుకొని వాళ్ళు రాజ్యం వెళ్తూ కూర్చున్నారు. సో ఇవాళ ఇంత అన్యాయం జరుగుతున్నా బీసీలు ఇంకా కొంత చలనము వాళ్ళలో రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రొద్దున లేవగానే అనేకమైనటువంటి మెసేజ్లు వచ్చినాయి నాకు, వారి జయంతి, వీరి జయంతి అని. అది మరి వర్ధంతి గురించి ఒక్క మెసేజ్ రాలేదు నాకు. ఇక బీసీలు ఎటుపోతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి? ఎంతసేపు మీరు ఈ భావజాలంలో కొట్టుకొని పోతే మరి రేపు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? మనం అటువైపు ఆలోచిస్తలే. మీరు పూజలు చేస్తారా, ఏం జాతరాలకు పోతారా, పొండి వద్దనేది లేదు. కానీ మన కొరకు, మన జాతి గౌరవం కొరకు అమరులైనటువంటి వ్యక్తులను మనం స్మరించుకోకపోతే మనకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కొన్ని వందల మెసేజ్లు వచ్చినాయి వాళ్ళ పొద్దులు లేవగానే, జయంతులు అనుకుంటా. అది ఏం జయంతులే బాబు, జయంతులు చేసుకుని నేను అద్దంట్లే. కానీ ఒకసారి ఆలోచించి ఏం జరుగుతుందో. అరే మనకు బడ్జెట్ ఇస్తలేడు, వాడు మనల్ని ఆకలితో చంపుతున్నాడంటే దాని గురించి వాడు మాట్లాడు. కానీ పొద్దు సమానం వీటి గురించి మాట్లాడితే ఎట్లా? సో అందుకని ఈ భావజాలంలో మార్పు రావాలి. ఇవాళ మనం అందరం కూడా ఎట్లా అయిపోయినామంటే, సెల్లు మనమే, కానీ అందులో సిమ్ ఉన్నదంతా వేరేవాడు ఆపరేట్ చేస్తున్నాడు. సో ఆ సిమ్ ఆపరేషన్ చేసే వాళ్ళ భావజాలంలో కొట్టుకుపోతున్నాం. దయచేసి కొంత మన జాతి అభివృద్ధి గురించి, ఎట్లా మనం ఆర్థికంగా ఎదుగుతాం, ఎట్లా రాజకీయంగా అధికారం సాధిస్తామనే విషయాల గురించి ఆలోచించకుండా ఎంతసేపు ఆ భావజాలంలో కొట్టుకపోతే రాబోయే కాలంలో మనం ఎక్కడ వెళ్తామో మీకే తెలుస్తుంది. మేము ఇప్పుడు ఓన్లీ కేవలం వార్నింగ్ మాత్రమే చెప్తున్నాం. ఇప్పటి వరకు కూడా మేము కూడా ఎడ్యుకేట్ పార్టీ చేసినాం, ఇంకా ఎడ్యుకేషన్ పార్టీ చేయలే. వచ్చే రోజుల్లో ఉంటుంది, అది కూడా ఉంటుంది. ఆ విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఇలా సర్వాయి పాపన్నను మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు తెలంగాణలో రాజ్యాధికారం సాధించినప్పుడే వారికి నిజంగా మనం నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతే అంతవరకు మనం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం